నీకంటే మస్తు టైం ఉంది భయ్. నువ్వు చాలా టైం దొరుకుతావు కాబట్టి నువ్వు జిమ్కి వెళ్తావు. మాకు అస్సలు టైం ఉండదు, మేము జిమ్మే చేయలేమనే వాళ్ళకి ఇది ఈ వీడియో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను జాబ్ చేస్తా, నేను వర్క్కి వెళ్తా, నేను వస్తా, ఎట్ ద సేమ్ టైం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా, డైట్ మెయింటైన్ చేస్తా, అన్నీ మెయింటైన్ చేస్తా. నాకైనప్పుడు నీకెందుకు కాదు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నీ వర్క్కి ఒక 10 hours ఇస్తున్నావు, నిద్రకు ఒక 8 hours ఇస్తున్నావు, నీ స్నానానికి అన్నిటికీ తినడానికి ఒక 2-3 hours ఇస్తున్నావు, ఇంకా 2-3 hours మిగులుతాయి కదా రోజులో. 24 గంటల్లో ఏం చేస్తున్నావు? సో సింపుల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటున్నావు. సో దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ ఎక్స్క్యూజెస్ అన్నీ నీకు నువ్వు చేసుకున్న మోసం. అది ఒకళ్ళు చెప్పడం వల్ల నీకేం కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు సింపుల్గా ఈ ఎక్స్క్యూజెస్ చెప్పి. సో ఇంకోటి ఏంటంటే, జిమ్ చేయాలంటే డైట్ చేయాలి, నాతో కాదు డైట్, ఇవన్నీ నేను మెయింటైన్ చేయలేను, నాకున్న బిజీ షెడ్యూల్ కంటూ. డైట్ అంటే ఏంది అసలు? ఉపవాసం ఉండడం. డైట్ అంటే, డైట్ అనగానే చాలామంది ఏదో ఫాస్టింగ్ లాగా ఫీల్ అవుతుంటారు. డైట్ అంటే ఏం లేదు, సింపుల్గా నీ బాడీకి ఏం కావాలో అది ఇవ్వడం. నీ బాడీకి నువ్వు చేసుకోకపోతే ఇంకెందుకు ఆ లైఫ్? నువ్వు ఎన్ని సంపాదించి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించేందుకు, తర్వాత హాస్పిటల్లో పెట్టడానిక? ఇప్పుడైనా మారండి. అట్లీస్ట్ నువ్వు జిమ్కి రాలేకపోతే ఇంట్లో వర్కౌట్ చేసుకో. జిమ్కి వస్తేనే బాడీ వస్తా. బాడీ కోసం చేయకు, ఫిట్నెస్ కోసం చెయ్యి. ఒక ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకొని లైఫ్లో. నువ్వు ఇదే వయసులో, ఇప్పుడే తక్కువ వయసులో నేను పొట్ట పెంచుకొని జంక్ ఫుడ్ తిని అన్హెల్దీ హ్యాబిట్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ, నీకు అవి మానుకోలేక నా వల్ల కాదు, ఫిట్నెస్ మెయింటైన్ చేసాడు కాదు అని చెప్పి సొల్లు కబుర్లు మాత్రం చెప్పకండి. ఇప్పుడన్నా మారి కొంచెం ఫోకస్ చేయండి మీ ఫుడ్ పైన కంట్రోల్ తెచ్చుకోండి. మీ ఫిట్నెస్ పైన ఏదో ఒక డైలీ యాక్టివిటీ పెట్టుకోండి. వాకింగ్, రన్నింగ్. నీతో జిమ్ రావడం కాకపోతే వాకింగ్, రన్నింగ్ లాంటివి ఏదో ఒకటి పెట్టుకొని ఇప్పుడైనా కొంచెమైనా బాగుపడండి. ఎందుకంటే లైఫ్లో ముందు ఏమేమి జరుగుతుందో ఎవరికి తెలియదు. సో మైండ్లో పెట్టుకో.